ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఫ్రాన్స్ కర్రీ అనేది చేసి చూపిస్తాను. అలాగే నా వీడియో మీరు ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఫ్రాన్స్ని ఈ విధంగా వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టేశాను. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి వేసానండి. కడాయిలో ఇలా వాష్ చేసుకున్న ప్రాన్స్ని వేసేసాను. వేసేసిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు కూడా వేసానండి. వేసిన తర్వాత మూత పెట్టేశాను. ఇప్పుడు మనకి ఈ రొయ్యలు అనేవి బాగా డ్రై అయిపోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా రొయ్యలు అనేవి వాటర్ అనేది లేకుండా బాగా డ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేశానండి. ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ పేస్ట్ కోసం నేను 3 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. తీసుకొని పేస్ట్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి వేసి, కడాయిలో తగినంత ఆయిల్ కూడా వేసేసి ఈ ఆనియన్ పేస్ట్ వేసేసానండి. అందులోకి రొయ్యలు కూడా వేసేసాను. వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం కూడా మనం వేసుకోవాలి. కారం కూడా వేసేసిన తర్వాత మనం ఇంట్లో చేసుకొని ఉంచుకుంటాం కదండి గరం మసాలా, ఆ గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం ఉప్పు, కారం, మసాలా అనేది మనకి రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలపడం వల్ల మనకి రొయ్యలు అనేవి తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఉప్పుగా, కారంగా మనకి తగులుతూ ఉంటుందండి తింటున్నప్పుడు. సో చూసారు కదా, ఈ విధంగా వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి రొయ్య అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలండి దీన్ని. ఈ విధంగా కలపడం వల్ల మనకి సపరేట్ అవుతాయి కదండి రొయ్యలు. సో చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొత్తిమీర అనేది వేసుకుంటున్నానండి. కొత్తిమీర అనేది ఇలా చిదుముకొని చిన్న చిన్న ముక్కలుగా మీరు కొత్తిమీర అనేది వేసుకోండి. ఇలా మొత్తం కొత్తిమీర అంతా వేసేసిన తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి రొయ్యలు అనేవి బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అనేది మనం వేసుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా మనకి డ్రై అయిపోవాలండి. సో ఇలా డ్రై అయిపోతే మనకి ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతున్నట్టే. సో చూసారు కదా, మనకి వాటర్ అనేది అలా డ్రై అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, మంచి కలర్ఫుల్గా మనకి ఫ్రాన్స్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం నేను రొయ్యలన్నింటినీ ఇందులోకి తీసుకున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.